ఒక అమ్మాయి దువ్వెనతో దువ్వుకుంటూ స్టైల్‌గా జడలు వేసుకుంటూ మురిసిపోతూ అందంగా తయారవుతుంది. తన జుట్టును చూసి మురిసిపోతుంది. కానీ అంత అందాన్ని ఇచ్చిన దువ్వెనని మాత్రం పక్కన పడేస్తుంది. దాంతో జుట్టుతో ఉన్న యజమాని చూసి దువ్వెన బాధపడుతుంది. రోజూ తనకు జుట్టు దువ్వుకుంటూ జుట్టు లాగేస్తుంటే దువ్వెనకు కోపం వస్తూ ఉంటుంది. దువ్వెన జుట్టుతో కోపంగా, "నువ్వు ఎంత కఠినంగా ఉంటావు. ప్రతిసారి నేను నీలోంచి వెళ్ళేటప్పుడు నన్ను గుచ్చుకుంటావు, నొప్పిని కలిగిస్తావు, నాకు నొప్పి వస్తుంది" అంటుంది. దానికి జుట్టు, "నువ్వు అలా అనుకుంటే ఎలా దువ్వెనా? నీతో దువ్వకపోతే నేను గజిబిజిగా ఉండేదాన్ని. నొప్పి నీకు ఉన్నా అందం నాకు వస్తుంది. నువ్వు అనుభవించే బాధే నన్ను అందంగా మార్చుతుంది. వీళ్ళకి నీ విలువ తెలియకపోవచ్చు, కానీ నీ విలువ నాకు తెలుసు" అంటుంది. తర్వాత రోజు నుండి ప్రేమతో, ఓపికతో జుట్టును దువ్వడం ప్రారంభించింది. ఈ కథ ద్వారా నేను చెప్పేదేంటంటే, మన జీవితంలో దువ్వెనలాగా ఉన్నవారు కొందరుంటారు. మనల్ని, మన మనసుని సరిచేయడానికి కొంత బాధ పెడతారు. కానీ మన కోసం మాత్రమే వాళ్ళు అలా చేస్తారు. తల్లిదండ్రులు, గురువులు, నిజమైన స్నేహితులు, వాళ్ళ మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. నిన్ను బాధ పెడతాయి కూడా. కానీ వాటిలో ప్రేమ ఉంటుంది. వాళ్ళు చెప్పేది నీ మంచికే. దానివల్ల నీ జీవితంలో మార్పు కూడా వస్తుంది. మనసును బాధపెట్టే ప్రతి మాట వల్ల ఆ మనిషిని ద్వేషించకండి. కొన్నిసార్లు అదే మాట మన జీవితాన్ని అందంగా మారుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.